నమస్తే అని అందరికి. వాళ్ళ నాయన చేనికాడ పని చేస్తుందని చెప్పేసి మన చిన్న తమ్ముడు వాళ్ళ నాయనకు సర్ది తీసుకొని పోయిందంటాను. సర్ది తీసుకొని పోయే టైంలో ఏమైందంటే కింద కరెంటు ఊర్లు చూసుకోకుండా పోయి మనోడు కరెంటు ఊర్లకు దాకి అక్కడెక్కడ స్పాట్ డెడ్ అయిందంటాను. చాలా బాధ అనిపిస్తుంది. కానీ అట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ వాళ్ళ నాయన అంతా కష్టపడుతుంది, పొలం దగ్గర అన్నం తినకుండా కష్టపడుతుందని చెప్పేసి మనోడు సర్ది తీసుకొని పోయినంట. ఒక రైతు బాధ ఒక రైతులకు మాత్రమే తెలుస్తుంది అన్న. వాళ్ళ నాయన పైన ఎంత ప్రేమ ఉంటే సర్ది తీసుకొని పోతాడన్న. చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. రైతుల కష్టాలు రైతులకు మాత్రమే తెలుస్తాయి అన్న. ఇదొకటని కాదు, కరెంటు షాక్ వచ్చి చచ్చిపోతారు, పురుగుల మందులు లాగి చచ్చిపోతారు, ఇంకా పాములు అడ్డమైనవి ఉంటాయన్న. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. రైతులకు మాత్రమే తెలుసు ఆ బాధలు. నేను ఒకటే చెప్తున్నాను, రైతులకు సపోర్ట్ చేయమని చెప్తలే, నేను వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తున్నాను అంతే. రైతులకు సపోర్ట్ చేయండి, వాళ్ళను ఫేమస్ చేయండి అని చెప్తలేదు. నాకు మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు సపోర్ట్ చేయమని నేను అడగాను.